Hi, welcome back to you all. This is Inayat and you are watching యువర్ జర్నీ విత్ మీ వ్లాగ్. ప్రస్తుతానికి నేను బెంగళూరు రైల్వే స్టేషన్ ఎంట్రన్స్లో ఉండే ఈ వీడియో చేస్తున్నాను. మళ్ళీ ఈరోజు ఒక కొత్త జర్నీ మీతో స్టార్ట్ చేసేందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జర్నీలో నేను ఏ ట్రైన్ సెలెక్షన్ చేసుకుంటున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, ఎన్ని కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంది, అండ్ ట్రైన్ వచ్చేసి ట్రైన్కి ఎన్ని హాల్టింగ్స్ ఉంటాయి, ఎంత సమయం పడుతుంది చేరుకునేదానికి, అండ్ ఆల్సో ఈ బెంగళూరు రైల్వే స్టేషన్ నుండి ఆ ట్రైన్ ఏ ప్లాట్ఫామ్ నుంచి డిపార్ట్ అవుతుంది, ఎన్ని గంటలకు నా జర్నీ ఉంది, వెయిటింగ్ హాల్స్, క్లాక్ రూమ్స్, ఈ కోవిడ్-19 కారణంగా క్లాక్ రూమ్ ఓపెన్లో ఉందా లేకపోతే క్లోజింగ్లో ఉందా, అండ్ ఆల్సో ఇక్కడ వెయిటింగ్ హాల్స్ ఉంటే అవి ఏ ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి, వెయిటింగ్ హాల్స్ నీట్నెస్ ఎలా ఉన్నాయి అనే విషయాలు డెఫినెట్లీగా మీతో ఈ సమాచారం నేను షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ ఈ అవుట్ సైడ్ ఆఫ్ బెంగళూరు రైల్వే స్టేషన్ ఉంది కదా, ఇక్కడ కొన్ని యాక్టివిటీస్ అనేది మీతో వీడియో ద్వారా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అందులో భాగంగా ఇక్కడ కొంతమంది ప్రజాసేవకులు, ఇది ఒక రోజు కాదు 2 రోజులు కాదు, ఇక్కడ ఉండే మిగ్రెంట్ ప్యాసింజర్స్ ఎవరైతే ఇక్కడ వేరే రాష్ట్రాలకు వెళ్తుంటారో, సో అటువంటి వాళ్ళకు వీళ్ళు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు. అది ఈ రోజు కాదు, నిన్నటి నుంచి కాదు, 26 రోజుల నుంచి వీళ్ళు ఈ విధంగా ఇక్కడ చేస్తున్నారు. సో మనము వాళ్ళు ఏం చెప్తారో వాళ్ళ నోటి గుండా మనం విందాము. नहीं, हम लोगों का एक वॉलंटियर्स टीम है. So we are doing it just to help the needy. We don't have any sponsors or anything. Okay, so today is the first day or you? No, we are doing since the This lockdown is the began. 26th day we are doing it. 26 days. Yeah. చూసారు కదా, 26వ దినం అంట. ఈ విధంగా బెంగళూరు రైల్వే స్టేషన్ ఫ్రంట్లో మీకు ఆల్రెడీ తెలుస్తుంది కదా, ప్యాసింజర్స్ ఎక్కడికంటూ వస్తారు, ఇంకో స్టేషన్ ప్యాసింజర్స్ ప్రతి ఒక్కరు లేదు కమ్యూనికేషన్ చూడండి. Speaking in Konkani. సో ఈ విధంగా ప్రతి ఒక్కటి తెలియదండి. అన్ని దానాల కన్నా అన్నదానం అంటే మా గొప్పదని అంటారు కదా. సో ఈ విధంగా చూడండి, తండోపతున్నారు. సో వీళ్ళంతా ఇక్కడ తీసుకునే వాళ్ళు 26 days అంట. పోయి మెయిన్లీ వచ్చేసి 1 month అనమాట, ఎగ్జాక్ట్లీ 1 month అనమాట. మీరు చూస్తున్నారు కదా. ఓకే అండి. చూడండి, బెంగళూరు సిటీ జంక్షన్ అంతా మొత్తం ఎల్హెచ్బి కోచ్లతో ఎలా నిండి ఉందో చూసేదానికి చాలా ముచ్చటగా. కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా ఇక్కడ మెట్రో వెళ్ళవలసిన గేట్ ఇక్కడ క్లోజ్ చేశారు, ఎందుకంటే మెట్రో సర్వీస్ ఇప్పుడు లేదు కాబట్టి. ఇక్కడ నుంచి చూడండి, చూసేదానికి ఎంత మొత్తం ఎల్హెచ్బి కోచెస్ ఉండడం వల్ల మొత్తం వైట్ అండ్ రెడ్ అలా కనపడుతుందో. మొత్తం అందులో చాలా వచ్చేసి హాల్టింగ్స్ కూడా మొత్తం ఇక్కడే పక్కనే వచ్చేసి అంటే పిట్ లైన్ మాదిరిగా ఉంచడం వల్ల సో కొన్ని సర్వీస్ లేని ట్రైన్స్ కూడా పక్కనే. ఇది వచ్చేసి వెయిటింగ్ హాల్, ప్లాట్ఫామ్ ఒకటిలోనే ఉంది. ఒకసారి నేను లోపల చూపిస్తాను చూడండి. ఎంత యశ్వంతపూర్ రైల్వే స్టేషన్, యశ్వంతపూర్ జంక్షన్ యొక్క మన వెయిటింగ్ హాల్ చూసాము. అక్కడ లెట్రిన్స్, బాత్రూమ్స్ ప్రతి హాఫ్ అన్ అవర్ ఒకసారి క్లీనింగ్ చేయడం చాలా బాగుంది ఉండేది అక్కడ. ఇక్కడ చూడండి, యూరిన్ పోసే ఇక్కడ చూడండి, మొత్తం ఇక్కడ ట్యాప్స్ కూడా పనిచేయడం లేదు, మొత్తం లీకేజ్ వాటరు. నేను ట్రై చేసినా కానీ అవి క్లోజ్ అవ్వడం లేదు. సో లీకేజ్ మాత్రం ఉందన్నమాట. ఇక్కడ కొంతమంది స్నానాలు చేశారు. సోప్ చూడండి, ఇక్కడ మొత్తం కింద పాచి చూడండి కింద ఎంత ఉందో, ఇదంతా పాచి అన్నమాట. ఐ థింక్ కనీసం మేబీ చాలా రోజులు అవుతుంది ఇక్కడ ఎవరు వచ్చి క్లీన్ చేయలేదన్నమాట. ఈవెన్ రాబరింగ్ కూడా చేయలేదన్నమాట. మొత్తం ఎలా ఉండేది అలాగే ఉంది. ఇదైతే ఇప్పుడు మనము మన జర్నీ గురించి మాట్లాడుకుందాం. 06526 కేఎస్ఆర్ బెంగళూరు కన్యాకుమారి స్పెషల్ ఎక్స్ప్రెస్ లో బెంగళూరు సిటీ జంక్షన్ నుండి కన్యాకుమారి వరకు కృష్ణరాజపురం షెడ్ కు సంబంధించిన వ్యాప్ సేవ ఎల్హెచ్బి కోచెస్ 8 గంటల 10 నిమిషాలకు ఇక్కడ ప్లాట్ఫామ్ నుండి డిపార్ట్ అవుతుంది. ఈ ట్రైన్ యొక్క యావరేజ్ స్పీడ్ వచ్చేసి 47 km/h అండ్ మాక్సిమం పర్మిసిబుల్ స్పీడ్ వచ్చేసి 110 km/h.
అండ్ బెంగళూరు సిటీ జంక్షన్ నుండి కన్యాకుమారి యొక్క డిస్టెన్స్ వచ్చేసి 929 కిలోమీటర్లు. అండ్ ఈ మధ్యలో వచ్చేసి 46 హాల్టింగ్ స్టేషన్స్ ఉన్నాయి అన్నమాట. ఈ మొత్తం కవర్ చేసేందుకు 19 hours అండ్ 50 నిమిషాలు అనమాట. అంటే ఇంచుమించు వచ్చేసి 20 గంటలు అన్నమాట. అండ్ తెలుసు కదా, ఇది ప్లాట్ఫామ్ 10 గంటల 10 నిమిషాలకు ఇక్కడ నుంచి డిపార్ట్ అవుతుంది. అండ్ అక్కడ వచ్చేసి కన్యాకుమారిలో వచ్చేసి అరైవల్ టైం వచ్చేసి మరుసటి రోజు సాయంకాలం 4 గంటలు. ఈ ట్రైన్ వచ్చేసి డైలీ సర్వీస్. ఈ ట్రైన్ కు మొత్తం 21 కోచెస్ ఉంటాయి. ఈ వచ్చి ఒక కోచ్ ఉంటుంది. అండ్ సెకండ్ సీటింగ్ వచ్చేసి 3 కోచ్లు ఉంటాయి, 11 స్లీపర్లు ఉంటాయి. 3 టైర్ వచ్చేసి 3 కోచ్లు ఉంటాయి. అండ్ సెకండ్ ఏసీలో వచ్చేసి 2 కోచెస్ ఉంటాయి. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసి 1 ఉంటుంది. బట్ నా కోచ్ వచ్చేసి D1. ఫేర్ విషయానికి వచ్చినట్లయితే మన కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ నుండి కన్యాకుమారి వరకు సెకండ్ సీటింగ్ వచ్చేసి 255 రూపీస్, స్లీపర్ వచ్చేసి 440 రూపీస్. అండ్ థర్డ్ ఏసీ వచ్చేసి 1200, సెకండ్ ఏసీ వచ్చేసి 1735 రూపీస్. అండ్ ఫస్ట్ ఏసీ వచ్చేసి 2955 రూపీస్. ముంబై బెంగళూరు రైల్వే స్టేషన్లోనే వెయిటింగ్ హాల్స్ ఎంత దారుణంగా ఉన్నప్పటికీ మన ఈ కన్యాకుమారికి వెళ్ళే 06526 కేఎస్ఆర్ బెంగళూరు కన్యాకుమారి స్పెషల్ ఎక్స్ప్రెస్ మాత్రం చాలా బాగా ఫస్ట్ కోచ్లోకి అంటే D1 కోచ్లోకి ఎంటర్ అవగానే, అంటే నాది వచ్చేసి D1 కోచ్ అనమాట. ఇందులోకి ఎంటర్ అవగానే ఫస్ట్ వాష్ బేసిన్ వాటర్ సప్లై చెక్ చేశాను, తర్వాత బాత్రూమ్లో చెక్ చేశాను. చాలా మంచి సర్వీస్ ఉంది. పవర్ సప్లై కూడా చెక్ చేశాను. మొత్తం అన్ని చోట్ల పవర్, తర్వాత వచ్చేసి మనం మొబైల్ ఛార్జింగ్ చేసుకున్న పవర్ ప్యాంట్స్ కూడా ప్రతి ఒక్కటి ఇక్కడ వర్కింగ్లో ఉన్నాయి. వచ్చేసి ప్రతి ఒక్క సీట్స్ చూడండి. అసలు మొత్తం ఓవరాల్ ట్రైన్ చూస్తుంటే ఎలా ఉందంటే ఈ ముందు జస్ట్ ఒక 10 to 15 days లోపల అయితే లాంచ్ అయినట్లుగా ఉంది ఈ సర్వీస్. సో అదే విధంగా ఉందన్నమాట. వచ్చేసి ట్రైన్ బయలుదేరేందుకు ఇంకా టైం ఉంది. ప్లాట్ఫామ్ 2 నుండి 8 గంటల 10 నిమిషాలకు ఇక్కడ నుంచి బయలుదేరుతుంది. సో ఇంకా టైం చాలా ఉంది. నాతో పాటు మాలూరు స్టేషన్ వరకు ఇంకా 2 అమ్మదేశాలు ఉన్నారు. సో మాలూరు వరకు వీళ్ళతో నా జర్నీ ఉంటుంది. ఇంకా ఆ తర్వాత ఒంటరిగా లేకపోతే నెక్స్ట్ స్టేషన్లో ఎవరన్నా ఎక్కొచ్చు అన్నమాట. సో ఈ మధ్య ఏంటంటే ఈ ఒక్క ట్రైనే కాదు, ఏ ట్రైన్లు కూడా లో ఫ్రీక్వెన్సీలో నడుస్తున్నాయి. సో మోస్ట్ ఇప్పుడు మొత్తం ఇక్కడ కౌంటింగ్ చేసుకున్నా కానీ ఈ కోచ్ నుండి కౌంటింగ్ చేసినా మహా అంటే 10 to 15 ప్యాసింజర్ మాత్రం అంతకన్నా ఎక్కువ లేదు.
01013 లోకమాన్య తిలక్ నుండి కోయంబత్తూర్ జంక్షన్ స్పెషల్ ఎక్స్ప్రెస్ విత్ ఐసీఎఫ్ కోచ్. టైమింగ్ 8:10 అయింది. ఇప్పుడు మన ట్రైన్ కూడా డిపార్ట్ అయ్యేందుకు రెడీగా ఉంది. టైం వచ్చేసి చూస్తున్నాం కదా 8:10. ట్రైన్ బయలుదేరేందుకు సిద్ధమైంది. ఓకే బాయ్. కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్. నెక్స్ట్ టైం విల్ సీ యూ వెరీ సూన్. నైట్ జర్నీలో వీడియో తీయాలంటే చాలా కష్టం. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే విజిబిలిటీ అనమాట. లో విజిబిలిటీ ఉంటుంది. ఈవెన్ అట్లీస్ట్ ఇప్పుడు ఏదైనా ఎక్కువ లైటింగ్ ఉంటే తప్ప రైల్వే స్టేషన్లో ఆ బోర్డ్స్ నేమ్స్ కనపడతాయి, లేకపోతే అస్సలు కనపడవు. మన ట్రైన్ బెంగళూరు కాండ్ చేరుకుంది. ఇట్స్ షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 8:20. బెంగళూరు కాండ్కు కోడ్ వచ్చేసి BNC. అండ్ ఇక్కడ నుండి షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 8:22. అంటే కేవలం 2 నిమిషాలు మాత్రమే ఇక్కడ హాల్టింగ్ అవుతుంది. బెంగళూరు డిపార్ట్ అయిన తర్వాత వచ్చే ఫస్ట్ స్టేషనే BNC బెంగళూరు కాంట్. మన ట్రైన్ కరెక్ట్ టైం ప్లాట్ఫామ్ 2 మీదకు చేరుకుంది. ఇక్కడ షెడ్యూల్ చెప్పాను కదా, ఇక్కడ షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 8:20 అండ్ షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 8:22 అని. సో కరెక్ట్ టైంలో ప్లాట్ఫామ్ 2కు చేరుకుంది. Your kind attention please. Train number 06526 from Bangalore to Kanyakumari Island Express via Salem will arrive shortly on. కృష్ణరాజపురం స్టేషన్కు చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 8:32. అండ్ ఇక్కడ నుంచి డిపార్చర్ అవ్వాల్సిన టైం వచ్చేసి 8:34. అంటే కేవలం వచ్చేసి 1 నిమిషం మాత్రం ఇక్కడ హాల్టింగ్. అండ్ కృష్ణరాజపురం అంటే ఇక్కడ లోకో షెడ్ ఉందన్నమాట. ఇప్పుడు మన ట్రైన్కి ఉండే వ్యాప్స్ అని కూడా కృష్ణరాజపురం షెడ్కు సంబంధించినది అన్నమాట. Train number 06526 from Bangalore to Kanyakumari Island Express via Salem will arrive shortly on. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి వైట్ ఫీల్డ్ ప్లాట్ఫామ్ 2 మీదకి చేరుకుంది. టైమింగ్ వచ్చేసి షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 8:43. ఇప్పుడు టైం కూడా చూసుకున్నట్లయితే 8:43 అయింది. ఇక్కడ కేవలం ఒకే 1 నిమిషం హాల్టింగ్ అవుతుంది ఇక్కడ. సో 8:43, 8:40 అంటే ఇక్కడ ఎక్కువ ఆగదన్నమాట. కేవలం ఒకే 1 నిమిషం అవుతుంది.
ఇదే మాల్ ఇక్కడ కూడా కరెక్ట్ టైంకి చేరుకుంది. జోన్ వచ్చేసి సౌతర్న్ వెస్టర్న్ రైల్వే. 8 గంటల 59 నిమిషంలో ఇక్కడ కూడా కేవలం ఒకే ఒక నిమిషం హాల్టింగ్. సో 9 గంటలు ఇక్కడ నుంచి డిపార్ట్ అవుతుంది. సో నాతో పాటు చెప్పాను కదా, నాతో పాటు ఒక బంగ్లాదేశ్ వాళ్ళు 2 ప్యాసింజర్స్ ఉన్నారు అని. సో వాళ్ళు ఇక్కడే దిగేస్తారు మాల్ స్టేషన్. పేట జంక్షన్ అరైవ్డ్. బంగారుపేట జంక్షన్ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 8 గంటల 23 నిమిషాలు అండ్ షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 8 గంటల 25 నిమిషాలు. అంటే కేవలం 2 నిమిషాలు మాత్రం ఇక్కడ హాల్టింగ్. కానీ మన ట్రైన్ 10 నిమిషాలు లేట్, అంటే 9 గంటల 33 నిమిషాలకు చేరుకుంది. బంగారుపేట జంక్షన్ చేరుకునేందుకు షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 9 గంటల 23 నిమిషాలు అండ్ షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 9 గంటల 25 నిమిషాలు. అంటే కేవలం 2 నిమిషాలు మాత్రమే హాల్టింగ్ ఇక్కడ. అయితే మన ట్రైన్ వచ్చేసి ఏకంగా 9 గంటల 33 నిమిషాలకు చేరుకుంది. అంటే రమారామి 10 నిమిషాలు లేట్ అన్నమాట. ఇప్పుడు మన ట్రైన్ వచ్చేసి ప్లాట్ఫామ్ 4 మీదకి వచ్చి ఉన్నది. ఈ బంగారుపేట జంక్షన్కు మొత్తం ప్లాట్ఫామ్స్ వచ్చేసి 6 ఉన్నవి. అండ్ బిఫోర్ కోవిడ్-19 వచ్చేసి ఇక్కడ 101 ట్రైన్స్ హాల్టింగ్ అయ్యేటివి అండ్ 13 ట్రైన్స్ ఒరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ వచ్చేసి 13 ట్రైన్స్. అండ్ బంగారుపేట వచ్చేసి కోలార్ డిస్టిక్ పడుతుంది కర్ణాటక స్టేట్లో. అండ్ జోన్ వచ్చేసి సౌతర్న్ వెస్టర్న్ రైల్వే అండ్ డివిజన్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు అన్నమాట. ఈ టీసీని చూస్తున్నారా, ప్రతి ఒక్క స్టేషన్ పాస్ అయిన తక్షణమే ప్రతి ఒక్కరిని చెక్ చేస్తున్నాడు అన్నమాట. చాలా బాగుంది అన్నమాట. సో ఈ విధంగా చేయడం వల్ల ఏ ఒక్క ప్యాసింజర్ కూడా మిస్ అవ్వడం అన్నమాట. సో ప్రతి ఒక్కరి దగ్గర టికెట్ అనేది చెక్ చేస్తున్నాడు, ప్రతి ఒక్క స్టేషన్ దగ్గర చెక్ చేస్తున్నాడు. సో ఈ విధంగా నేను అతనికి బాగా నోటెడ్ అయిపోయాను అన్నమాట. కుప్పం రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ 1. కుప్పం షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 9 గంటల 49 నిమిషాలు అండ్ షెడ్యూల్ డిపాజిట్ టైం వచ్చేసి 9 గంటల 50 నిమిషాలు. అంటే కేవలం ఒకే ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతుందన్నమాట. అయితే ఇప్పుడు టైం మాత్రం ఎగ్జాక్ట్లీ 10 అవుతుంది. అంటే మొత్తం వచ్చేసి 11 నిమిషాలు డిలే అన్నమాట. కుప్పానికి వచ్చేసి టోటల్ ప్లాట్ఫామ్స్ 2 ఉన్నవి అండ్ నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ అంటే బిఫోర్ కోవిడ్-19 37 ఉండేటివి అండ్ నెంబర్ ఆఫ్ ఒరిజినేటింగ్ ట్రైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ టర్మినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 3. కుప్పం వచ్చేసి మన చిత్తూరు డిస్టిక్లో పడుతుంది
అండ్ జోన్ వచ్చేసి సౌదర్న్ వెస్టర్న్ రైల్వే అండ్ డివిజన్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు. తిరుపత్తూరు స్టేషన్కి కరెక్ట్గా రైట్ టైం చేరుకుంది. తిరుపత్తూరు స్టేషన్ యొక్క షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 10:54 అండ్ షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 10:55 అన్నమాట. ఇక్కడ కూడా కేవలం ఒకే 1 నిమిషం హాల్టింగ్ ఇక్కడ. తిరుపత్తూరుకు మొత్తం ప్లాట్ఫామ్స్ వచ్చేసి 2 ఉన్నవి అండ్ బిఫోర్ కోవిడ్-19 వచ్చేసి ఇక్కడ నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్ వచ్చేసి 30 అండ్ ఒరిజినేటింగ్ టర్మినేటింగ్ మాత్రం ఏ ట్రైన్ లేదు ఇక్కడ. అండ్ తిరుపత్తూరు వచ్చేసి తమిళనాడు స్టేట్లో పడుతుంది అండ్ దీని యొక్క జోన్ వచ్చేసి సౌదర్న్ రైల్వే అండ్ డివిజన్ వచ్చేసి సేలం. ఇప్పుడు సేలం జంక్షన్ చేరుకున్నాము. సేలం జంక్షన్ చేరుకోవాల్సిన షెడ్యూల్డ్ అరైవల్ టైం వచ్చేసి 12:22 అండ్ షెడ్యూల్డ్ డిపార్చర్ టైం వచ్చేసి ఇక్కడ నుండి 12:25. అంటే ఇక్కడ కేవలం 3 నిమిషాలు మాత్రమే హాల్టింగ్ అవుతుంది. సేలం జంక్షన్ కి వచ్చేసి టోటల్ ప్లాట్ఫామ్స్ 6 ఉన్నాయి. కోవిడ్-19 ఇక్కడ నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ మాత్రం 171 అండ్ ఇక్కడ నుండి ఒరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ వచ్చేసి 10 ట్రైన్స్ ఉన్నాయి ఇక్కడ నుండి. అండ్ సేలం వచ్చేసి తమిళనాడు స్టేట్లో వస్తుంది. సేలం అనేది ఒక డిస్ట్రిక్ట్. ఇప్పుడు మన ట్రైన్ ఈరోడ్ జంక్షన్ చేరుకుంది. ఈరోడ్ జంక్షన్కు చేరుకోవాల్సిన షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 1:27 అండ్ ఇక్కడ నుండి వెళ్ళవలసిన షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 1:30. అంటే 3 నిమిషాలు మాత్రం. ఏ విధంగా అయితే సేలంలో హాల్టింగ్ తీసుకుంటుందో అదే విధంగా 3 నిమిషాలు ఇక్కడ ఈరోడ్ జంక్షన్లో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే 1:24 చేరుకుంది. అంటే 3 నిమిషాల ముందే చేరుకుంది అనమాట. 24, 25, 26, 27. సో ఆ విధంగా 3 నిమిషాల ముందే చేరుకున్నాం అనమాట. ఈరోడ్ జంక్షన్కు నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4 ఉన్నవి. తర్వాత కోవిడ్ బిఫోర్-19 వచ్చేసి ఇక్కడ మొత్తం ఆగే ట్రైన్స్ వచ్చేసి 167 అండ్ ఇక్కడ నుంచి ఒరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ వచ్చేసి 9 ట్రైన్స్ అయ్యేటివి. అండ్ ఇది కూడా ఈరోడ్ జంక్షన్ కూడా తమిళనాడు స్టేట్లో వస్తుంది. అండ్ దీని యొక్క జోన్ వచ్చేసి సౌతర్న్ రైల్వే, తర్వాత వచ్చేసి డివిజన్ వచ్చేసి సేలం. చూస్తున్నారు కదా, నా కంపార్ట్మెంట్లో ఎవ్వలేరు, ఖాళీగా ఒక్కరు. ఇక్కడే కాదు, పక్క కంపార్ట్మెంట్లో ఈ సైడ్ కంపార్ట్మెంట్లో అయితేనేమి ఎక్కడ కూడా లేరనమాట. చాలా ట్రైన్ నిజం చెప్పాలంటే చాలా లాస్ అన్నమాట మన ఇండియన్ రైల్వే వారికి. జంక్షన్కి చేరుకోవాల్సిన రైట్ టైం వచ్చేసి 2:57 అండ్ ఇక్కడ నుంచి డిపార్ట్ అవ్వాల్సిన రైట్ టైం వచ్చేసి 3 గంటలు. ఇక్కడ కూడా కేవలం వచ్చేసి 3 నిమిషాలు మాత్రమే హాల్ట్. అయితే 2:49 ప్లాట్ఫామ్ 2 మీదకి వచ్చేసింది. అంటే ఏకంగా 8 నిమిషాలు బిఫోర్ అన్నమాట. కోయంబత్తూర్ జంక్షన్కి వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 6 అండ్ నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ వచ్చేసి 129 అండ్ నెంబర్ ఆఫ్ ఒరిజినేటింగ్ ట్రైన్స్ అండ్ నెంబర్ ఆఫ్ టర్మినేటింగ్ ట్రైన్స్ వచ్చేసి 40 ఇక్కడ నుండి. అండ్ కోయంబత్తూర్ జంక్షన్ కూడా తమిళనాడు స్టేట్లో వచ్చేది. ఒకప్పుడు వచ్చేసి ఇది కేరళ స్టేట్లో ఉండేది. కేరళ స్టేట్లో అంతర్భాగమే ఉండేది. ఇప్పుడు మాత్రము తమిళనాడు స్టేట్కు వచ్చేసింది అనమాట. అండ్ వచ్చేసి కోయంబత్తూర్ జంక్షన్ యొక్క జోన్ వచ్చేసి సౌదర్న్ రైల్వే అండ్ డివిజన్ వచ్చేసి సేలం. బిఫోర్ కోవిడ్-19 కోయంబత్తూరు వచ్చేసి వీక్లీ వన్స్ అయినా ఇక్కడికి నేను వస్తుంటాను. ఎందుకంటే మా స్టూడియో వర్క్ వచ్చేసి మొత్తం కోయంబత్తూరు అండ్ కొచ్చిన్లో జరుగుతుంటుంది. మోస్ట్లీ వచ్చేసి కొచ్చిన్లో జరుగుతుంది. సమ్ టైమ్స్ అక్కడ ఏదైనా ఎక్కువ హెవీ వర్క్ ఉన్నప్పుడు అప్పుడు వాళ్ళకి చేస్తారు, అక్కడి నుంచి షిఫ్ట్ చేస్తారన్నమాట. పాలక్కాడ్ జంక్షన్ చేరుకున్నామండి. పాలక్కాడ్ జంక్షన్ షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 4
15. సో మన ట్రైన్ కూడా కరెక్ట్ టైంకి చేరుకుంది. అండ్ షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 4:20 అండ్ టోటల్ ప్లాట్ఫామ్స్ ఇక్కడ వచ్చేసి 5 ఉన్నవి. అండ్ బిఫోర్ కోవిడ్-19 ఇక్కడ మొత్తం వచ్చేసి 124 ట్రైన్స్ ఆగేటివి. అండ్ నెంబర్ ఆఫ్ ఒరిజినేటింగ్ అండ్ టర్మినేటింగ్ వచ్చేసి కేవలం 5 ట్రైన్స్ మాత్రమే. అండ్ పాలక్కాడ్ అనేది కేరళ స్టేట్ లో ఒక డిస్ట్రిక్ట్ అన్నమాట. జోన్ వచ్చేసి సౌదర్న్ రైల్వే అండ్ డివిజన్ వచ్చేసి పాలఘాట్ అని కూడా అంటారు. ఓటపల్లం షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి మార్నింగ్ 4:44. సో ఇక్కడ కూడా కరెక్ట్ టైంకి మన ట్రైన్ చేరుకుంది. అండ్ ఇక్కడ కూడా కేవలం 1 minute హాల్టింగ్ ఇక్కడ. సో ఇక్కడ నుంచి షెడ్యూల్ డిపార్ట్ టైం వచ్చేసి 4:45. కోటపల్లం స్టేషన్ నుండి ఇక్కడ వర్షం స్టార్ట్ అయింది. చాలా చలిగా ఉంది ఇక్కడ. కేరళలో ఎంటర్ అయినాం కదా, ఇంకా వర్షం అనేది నేనైతే కేరళకి వచ్చే ప్రతిసారి ఇక్కడ ఆ వర్షం యొక్క ఎక్స్పీరియన్స్ డెఫినెట్లీగా ఉంటుంది. లైటింగ్ తక్కువ ఉండడం వల్ల, లైటింగ్ తక్కువ ఉంటే ఏమవుతుందంటే వీడియో తీయాలంటే ఇంట్రెస్టింగ్ ఉండదు అనమాట. ఎందుకంటే ఏమి కనపడదు. ఇంపార్టెంట్ అయిన చోటనే వీడియో చేస్తున్నా. వడకచేరి రైల్వే స్టేషన్ కూడా షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి ఇక్కడ తెల్లవారుజామున 5:24 అండ్ షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 5:25. అంటే కేవలం ఒకే ఒక్క నిమిషం ఇక్కడ ఆగుతుంది. త్రిశూర్ రైల్వే స్టేషన్ యొక్క షెడ్యూల్ అరైవల్ టైం వచ్చేసి 5:45 అండ్ షెడ్యూల్ డిపార్చర్ టైం వచ్చేసి 5:50. అయితే మన ట్రైన్ 9 నిమిషాల ముందే ఇక్కడ చేరుకుంది. అంటే 5:40 చేరుకుంది అనమాట. సో ఇందులో ఒక 9 నిమిషాలు, అందులో 1 నిమిషం, మొత్తం 10 నిమిషాలు ఇక్కడ హాల్ట్ చేయవలసి వస్తుంది. ప్లాట్ఫామ్ 1లోకి చేరుకుంది. త్రిశూర్ రైల్వే స్టేషన్ వచ్చేసి నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ 4 ఉన్నవి. అండ్ నెంబర్ ఆఫ్ హాల్టింగ్ ట్రైన్స్ బిఫోర్ కోవిడ్-19 179 ఉండేటివి. అండ్ నెంబర్ ఆఫ్ ఒరిజినేటింగ్ ఇక్కడ నుంచి అండ్ నెంబర్ ఆఫ్ టర్మినేటింగ్ 4 ట్రైన్స్ ఇక్కడ నుండి. అండ్ త్రిశూర్ ఐ థింక్ డిస్టిక్ అనుకుంటాను కేరళ స్టేట్లో. అండ్ దీని యొక్క జోన్ వచ్చేసి సౌదర్న్ రైల్వే అండ్ డివిజన్ వచ్చేసి తిరువనంతపురం. ఓకేనా. వర్షం ఇంకా కంటిన్యూస్లీ పడుతూనే ఉంది. వడకంచేరి నుండి పడుతూనే ఉంది. సో ఇక్కడ వర్షం